కాకినాడ జిల్లాలో 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలిక కేసు అయితే ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలో ఉన్న సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అయితే ఇదే గ్రామంలో ఇక్కడే ఈ తోటలోంచి అయితే మిస్ అయిన పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం సరిగ్గా ఉదయం 11:30 ఆ సమయంలో, శనివారం ఉదయం 11:30 సమయంలో అయితే తన తండ్రి అయితే తన ఇంటి దగ్గర అయితే ఇక్కడే ఇదే ప్రాంతంలో అయితే ఆయన దింపేసి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే దింపేసిన తర్వాత తన తండ్రి వెనకాలే మరలా తను వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆ పాపతో పాటు పాప వెనకాల కుక్క కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ కుక్కతో పాటు పాప బాలిక జ్ఞానేశ్వరి అయితే అదృశ్యమైనట్టయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క కేసు అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే ముమ్మరంగా గాలిస్తూ ఈ 40 ఎకరాల పామాయిల్ తోటని, అలాగే సమీపంలో ఉన్న కొండ ప్రాంతాన్ని అయితే జల్లెడ పెట్టి తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికీ కూడా బాలిక ఆచూకీ అయితే దొరకలేదు. దీంతో ఈ యొక్క కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇదే గ్రామంలో ఉన్న ఈ ఇంటి వద్ద ఈ జ్ఞానేశ్వరి నివాసం ఇదే. ఈ యొక్క పామాయిల్ తోటలో అయితే జ్ఞానేశ్వరి తండ్రి ఈ యొక్క పామాయిల్ తోటకి అయితే తోటమాలిగా ఉంటున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే శనివారం ఈ యొక్క జ్ఞానేశ్వరిని అయితే బయటికి తీసుకెళ్లి తన తండ్రి అయితే ఇంటి దగ్గర దింపి మరలా అయితే ఈ యొక్క మళ్ళీ నడుచుకుంటూ అయితే ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే జ్ఞానేశ్వరి తన కూడానే మళ్ళీ ఆ తండ్రి వెంట అయితే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా బాలికతో పాటు కూడా ఈ యొక్క పెంపుడు కుక్క అయితే కనిపించకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాత్రి అంతా కూడా ఈ యొక్క కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే వెతికిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో బాలిక ఆచూకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఇవాల్టి వరకు కూడా పోలీసులు అయితే ముమ్మరంగా బాలిక కోసం అయితే గాలించిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా అయితే బాలిక ఆచూకీ కూడా లభించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు అయితే ఎస్డిఆర్ఎఫ్ బృందాలను అయితే రంగంలో దించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఈ యొక్క బాలిక ఆచూకీ కోసం అయితే తీవ్రంగా విస్తృతంగా గాలించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా బాలిక ఆచూకీ అయితే లభించలేదు. మనం చూడొచ్చు ఈ యొక్క రాత్రి సమయంలో కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. అలాగే మరోపక్క ఈ యొక్క తుని రైల్వే స్టేషన్, అలాగే తుని బస్ స్టాప్ తో పాటు నర్సీపట్నం రైల్వే స్టేషన్, అలాగే నర్సీపట్నం బస్ స్టాప్ లో కూడా యొక్క బాలిక ఆచూకీ కోసం అయితే ఈ సీసీ ఫుటేజ్లను అయితే తీసుకుని వాటి ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో బాలికను చూసిన కొంతమందిని అనుమానితులను కూడా అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. సరిగ్గా చూడొచ్చు మనం ఉదయం 11 గంటల సమయంలో అయితే బాలిక ఇదే ప్రాంతం నుంచి, ఈ యొక్క ఇంటి ప్రాంతం నుంచి అయితే ఇలా నడుచుకుంటూ ఈ రోడ్డు అంట ఇలా వెళ్ళి మిస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. పాప మొదటగా వాళ్ళ తండ్రి ఇలాగే ఈ రోడ్డు అంటే ఈ విధంగా వెళ్ళారు. తోటలోకి పని నిమిత్తం వెళ్తుండగా పాప కూడా ఆయన వెంబడిస్తూ ఆయన వెనకాల వెళ్ళిపోవడంతో ఆయన ఇంటి దగ్గరే ఉందనుకుని, పాప ఇంటి దగ్గరే ఉందనుకుని ఆయన అనుకున్నారు. తల్లి ఏమో తండ్రి దగ్గర ఉందని తల్లి అనుకోవడంతో అయితే ఈ పాప అయితే మిస్ అయిన పరిస్థితి ఉంది. పాప అదృశ్యమైన కేసును అయితే సవాలుగా తీసుకున్న పోలీసులు అయితే ముమ్మర గాలింపు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పాప ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా చెబితే గనక బహుమతిని కూడా, నజరానాను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ పాప ఆచూకీ తెలిసిన వారు పోలీసు చెప్తే గనక ₹1,00,000 బహుమతి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. చూడాలి మరి పోలీసులు అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది, పాప క్షేమంగా దొరకాలని అయితే తల్లిదండ్రులు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అదేవిధంగా ఈ పాప కోసం అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తూ గాలిస్తూ ఈ యొక్క కొండ ప్రాంతంతో పాటు ఈ యొక్క పామాయిల్ తోటను అయితే డ్రోన్తో అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పరిశీలించి అయితే ఇప్పటికైతే తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే ఈ యొక్క పోలీసులు అయితే పాప కోసం అయితే ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ పాప ఈ యొక్క కేసు అయితే ఏ విధంగా ముగుస్తుంది, సుఖాంతంగా ముగుస్తుందా లేదంటే ఏదైనా విషాదాన్ని నింపుతుందా అనేది మాత్రం అయితే ఇప్పుడు పూర్తి ఉత్కంఠనైతే రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. గ్రామంలో కూడా దీనికి సంబంధించి అయితే తీవ్రమైన చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక కేసు అయితే మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి. ఈ యొక్క బాలిక కేసు అయితే ఇప్పుడు పోలీసులు అయితే సవాలుగా తీసుకుని బాలిక కోసం అయితే ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ బాలిక నివాసం ఉంటున్న గృహం ఇదే. ఈ గృహంలోనే ఈ యొక్క పాప తల్లిదండ్రులు కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క పామాయిల్ తోటలోనే గత 10 సంవత్సరాలుగా తోటమాలిగా పాపకు సంబంధించిన తండ్రి అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాపకు సంబంధించిన తండ్రి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు పాప ఎందుకు మిస్ అయింది, ఎలా మిస్ అయింది, ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది? పాపని మీరు తీసుకుని వచ్చారు, మళ్ళీ మీరు బయటికి వెళ్ళిపోయారు అంటున్నారు. అసలు ఏం జరిగింది? తల్లిగారు వస్తే కరెంట్ గురించి మాట్లాడడానికి
రోడ్ మీదకి వెళ్ళాం సార్. పాప వెనకాలే వస్తుంది సార్. నా వెనకాలే తీసుకెళ్ళిపోయాను సార్. 11:50 నిమిషాల దాకా ఉండిపోయాను సార్. 11:50 ఇక్కడ వాళ్ళమ్మ తానం చెప్పిస్తుంటే ఇక్కడ ఇచ్చేసాను సార్ పాపని. చూసుకోమని ఇచ్చేసిన తర్వాత ట్రై బాక్స్ తీసుకొని కిందకే వెళ్ళిపోయాను సార్. బొండాలు తీసుకొని మళ్ళీ వేరే రూట్ అంటే వెళ్ళిపోయాం సార్. మేము తీసుకొని బొండాలు 6 బొండాలు వాళ్ళు కూడా ఇచ్చేసిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది సార్. ఫారెస్ట్ ఫోన్ వచ్చింది సార్. అగ్రహారం ఒక అతనికి కొండ దగ్గరలో పాప కనిపించిందని చెప్పారు సార్. చెప్పి పక్కన కుక్కపిల్ల ఉందని కూడా చెప్పారు సార్. కానీ పాపని తీసుకుంటే కుక్కపిల్ల అరుతుంది అలాగని పాపను వదిలేసి ఊళ్ళోకి వెళ్ళిపోయి వేరే ఒకరితో చెప్పాడండి సార్. చెప్పిన దాని మీద వెంటనే 3 కుర్రోళ్ళు పరిగెట్టి వచ్చి ఇమ్మీడియట్ చూసి అక్కడ పాప లేదండి సార్. డైరెక్ట్ ఎలా చూసుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి అడిగారండి సార్. రైతుని అడిగితే నా దగ్గర ఉందనుకుని నా ఫోన్ చేశారు సార్. అన్నీ ఇంటికి ఇస్తానని చెప్పాను సార్. అంతే సార్. ఇమ్మీడియట్ నేను పరిగెట్టి వచ్చి మొత్తం అంతా సెకింగ్ మొత్తం తిరిగేసింది సార్. పాప ఎక్కడ ఉందని ఆజుకులేదు సార్. అలానే ఊళ్ళో వాళ్ళు ఇంచుమించు ఒక 50-70 మంది దాకా 100 మంది దాకా వస్తారు సార్. అయినా సరే ఆజుకి ఎక్కడ దొరకలేదు సార్. అంటే ఆ మధ్యాహ్నం అంతా ఎతికినా సరే ఎక్కడ దొరకలేదా? అంటే ఏమైంది అనుకుంటున్నారు? అర్థం కావట్లేదు సార్. జస్ట్ 25 నిమిషాల్లో వాళ్ళు చేసిన దానికి నేను దింపిన దానికి జస్ట్ 25 నిమిషాల్లో కన్ఫ్యూజ్గా ఉంది సార్. అంటే అదే మీరు దింపేసిన తర్వాత పాప మీతో వచ్చేస్తుంది, మీరేమో ఇంట్లో ఉందనుకున్నారు, తినేమో మీ దగ్గర ఉందనుకున్నారు. అంటే మీరు వెళ్ళిన తర్వాత మీ వెనకాలే వచ్చింది కదా, అప్పుడు మీరు చూడలేదా? దింపేసిన తర్వాత బైక్ మీద వెళ్ళిపోయాం కానీ వెనక్కి తిరిగి చూడలేదు సార్. ఇప్పుడు అదే వచ్చింది సార్. వెనక్కి తిరిగి చూస్తే నేను చూసుకున్నాను సార్. వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది సార్. అంటే నేను ఇంటికాడ ఉంటుంది కదా, తీసుకున్నది కదా అన్న ఉద్దేశం అని వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు ఏమన్నారు, 2 రోజులు అవుతుంది, శనివారం ఉదయం 11 ఆ ప్రాంతంలో జరిగింది, ఇవాళ సోమవారం రాత్రి వస్తుంది, దగ్గర దగ్గర 3 రోజులు అవుతుంది. మరి ఏమవుతుంది అంటే ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? రెస్పాన్స్ సరిగ్గా గట్టిగా తీసుకుంటున్నారు సార్. కానీ ఆజుకి ఏమీ దొరకట్లేదు సార్. శత్రువులు గట్రా ఎవరైనా అలాంటివి ఏమీ లేవు. అంటే పాప అంటే అనుకోకుండా తప్పిపోయింది అనుకుంటున్నారా, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారా? తెలియట్లేదు సార్. పూర్తిగా తెలియట్లేదు సార్. పాప అంత టైంలో అక్కడికి నడిచి వెళ్దాం పాసిబుల్ కాదా? అది అర్థం కావట్లేదు సార్. మరి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? అలాంటిది ఏమీ లేదు సార్ ప్రస్తుతం. మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఈ తోటలో? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ సార్. ఇంటి నుంచి 23 సంవత్సరాలు అవుతుంది సార్. నా 25 అంటే 25 సంవత్సరాలు అవుతుంది సార్. 23 సంవత్సరాలు అవుతుంది సార్. అలా గతంలో ఎప్పుడైనా పాప ఇలా మీ వెనకాల రావడం అలా ఏమైనా జరిగిందా? లేదు సార్. జస్ట్ ఈ రూట్ అంటే మెయిన్ రూట్ అంటే వెళ్ళేది వచ్చేసి సార్. మళ్ళీ కొద్ది దూరం వచ్చి ఒకవేళ నేను తీసుకెళ్ళిపోయి వెనక్కి వచ్చేసి సార్. ఏడ్చుకుంటే వెనక్కి వచ్చేసింది అంతే తప్ప వచ్చేది కాదు సార్. ఆకుపచ్చ కలర్ నెక్ ఉంటుంది సార్. ఆకుపచ్చ కలర్ నెక్ ఉంది సార్. డైర్ లేదు సార్. రెస్పాన్స్ ఏం తెలియట్లేదు సార్ ఇంకా పూర్తిగా. అంటే ఇప్పుడే ఒకవేళ పాప ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా తెలిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీసులతో పాటు మీ కుటుంబ సభ్యులు ఏమైనా ఎదుగుతున్నారా? మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు సార్. అలాంటిది ఏమి తెలియదు సార్. అనుమానం అంటే మనం అంతలా గొడవలు గట్ట ఏమి ఉండదు సార్. ఫ్యామిలీ ద్వారా కానీ పిల్లల అమ్మాయి అవి ఏమి ఉండదు సార్. అంటే ఇటీవల ఏదో కారుకు సంబంధించిన గొడవ ఏదో అయిందంటున్నారు, అదేంటది? అది లీజ్కి ఇస్తే నక్కిపల్లి స్టేషన్లో గొడవ అయింది సార్. అది పాజిటివ్ అయిపోయింది సార్. వాళ్ళ మీద ఏమైనా అనుమానం ఉందా మీకు? తెలియదు సార్. పూర్తిగా లేదు సార్. అంటే ఏమైనా అనుమానం ఉందా? అంటే మిమ్మల్ని ఏమైనా బెదిరించడం కానీ లేదంటే భయపెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారు? వెహికల్ వచ్చినంటే మనకు అలాంటిది ఏమి లేదు సార్. అలాంటివి ఏమి లేదు సార్. ఓకే, చూస్తాం. తండ్రి అయితే చెప్తున్నారు, ఇంటి దగ్గర దింపి నేను వెళ్ళిపోయాను, వెనక్కి చూడలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తల్లి కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది? అబ్బాయి వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు సార్. ఉదయం తీసుకెళ్ళగానే అక్కడ అంతనే ఉంది సార్ ఉండడం. అయితే మళ్ళీ తీసుకొచ్చే సమయానికి నేను పాపకి స్నానం చేపిస్తున్నాను సార్. పాపకి స్నానం చేపిస్తుంటే ఈ పాప ఏడడంలో ఈ పాప తీసుకొచ్చి ఇక్కడే నించోబెట్టాడు సార్. నించోబెట్టడం చూడు భుజంని పని ఉంది వెళ్తున్నాను అన్నాడు సార్. ఈ పాప వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళినా వెనకాల వెళ్ళిపోవడం అలవాటు సార్. ఇక్కడ ఒక మాడి చెట్టు ఉంది సార్, అక్కడ ఉన్నాడన్న ఉద్దేశంతో పాప ఇంకక్కడికే డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది కదా, చూసుకుంటాడు కదా అన్న ఉద్దేశంతో ఈ పాప అడ్డంలో ఇంక ఈ పాపని పట్టించుకోలేదు సార్. ఇంకేముంటది కదా, ఏమైపోద్ది, ఎప్పుడు ఇలాంటి భయాలు కానీ జరగడాలు కానీ ఏమి లేదు సార్. ఏమైపోద్ది ఉంటదిలే చూసుకుంటున్నాడేమో అన్న
ఇదిలో ఉన్నాను సార్. ఫోన్ చేద్దామంటే బ్యాలెన్స్ లేదు, తిరిగి తిను నాకు ఫోన్ చేయలేదు, ఉన్నదేమో అందుకే ఫోన్ చేయలేదు అన్న ఉద్దేశంలో నేను ఉన్నాను సార్. చిన్న పాపని చూసుకుంటూ ఉన్నాను. సరిగ్గా భోజనం పెట్టుకున్నాను సార్. భోజనం చేసి అలా కూర్చున్నాను సార్. అగ్రహారం ఆయనకి ఒక అతనికి కనిపించిందని పాప కుక్క పిల్లన ఏడుతూ కనిపిస్తే ఆ కుక్క దగ్గరికి వెళ్తే ఆ కుక్క రానివ్వలేదండి సార్. అరిస్తే అతను వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఊళ్ళో అబ్బాయిలకు చెప్తే ఊళ్ళో అబ్బాయిలు 3 వచ్చి నెదుక్కుంటూ వచ్చారు సార్. ఈ రూట్ అంటే వచ్చారు. అలా అయితే చెల్లి మీ పెద్ద అమ్మాయి ఏదన్నా అడిగితే వాళ్ళ నాన్న దగ్గర ఉంది అన్య, కొత్తపల్లి కోచేటి దగ్గర ఉంది, నా దగ్గర లేదన్య అన్నాను. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు. బ్యాలెన్స్ లేదన్య, నువ్వే చేసి అడుగు అని చెప్తే వాళ్ళే చేశారు సార్ ఫోన్. గణేష్ మీ అమ్మాయి నీ దగ్గర ఉందంటే లేదా వాళ్ళ అమ్మ దగ్గరే ఉందని వాళ్ళ నాన్న చెప్పాడు సార్. నేనేమనుకున్నానంటే వాళ్ళ నాన్న దగ్గరే ఉంది కదా అని నేను అనుకున్నాను సార్. వాళ్ళ నా దగ్గరే ఉందనుకుని వాళ్ళ నాన్న అనుకున్నాడు సార్. ఇద్దరికి మధ్యలో మరి ఏం మిస్సింగ్ అయిందో తెలియదు. వెళ్ళడం అయితే ఈ రూట్ అంటే వెళ్ళింది సార్. అది మాత్రం చూసాను, ఇక్కడ వరకు వెళ్ళడం చూసాను. ఇంకా నా దృష్టి అంతా ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గరే ఉంది అన్న భ్రమలో ఉండిపోయి ఇంకా చూసుకోవడం మానేసాను సార్. ఇంకా మరి ఏం జరిగిందో తెలియదు సార్. అంటే అదే ఆ సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. మీరు పాపని ఇక్కడ ఆయన దించి వెళ్ళారు, మీరు పాపను కూడా చూసారు. చూసాను సార్. అంటే వెళ్ళిపోతుంది కదా ఈ పాప ఆడడంలో ఈ పాపని చూడలేదు సార్. అంత ఐడియా లేదు ఎలా జరుగుతుంది, ఇంతవరకు వస్తుంది అని అనుకోలేదు. వాళ్ళ నాన్న కనిపిస్తాడు, నాకు కింద వరకు వెళ్తాడన్న ఐడియా లేదు సార్. ఇక్కడ ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు వేయక మామిడికాయలు కోయడానికి కానీ వెళ్తున్నాడేమో అనుకున్నాను సార్. అంతవల్ల నేను పాపను వదిలేసాను కానీ కావాలని నేను అయితే వదిలేదు సార్. మరి ఇది జరిగింది సార్. మరి ఏమైందో తెలియదు, ఎవరిని అనుమానించడానికి లేదు. ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. వాళ్ళని అనుమానించగలమా అంటే అలాగని చెప్పలేను సార్, లేదు అనుమానించలేమంటే ఇలాగని చెప్పలేను సార్. ఎవరి మీద అనుమానం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే ఏం జరిగిందో తెలియదు సార్. జరగడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అరగంట 40 నిమిషాల్లోనే మొత్తం జరిగింది సార్. తికమాక అయిపోయింది సార్. ఏమైందో తెలియదు. మరి ఎవరు తీసుకెళ్లారన్నది చాలా ఇంపాసిబుల్ సార్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అయితే అమ్మాయి మనం నడిస్తేనే అరగంట పైన పడుతుంది. ఆ తుప్పల్లోంచి గడ్డిలోంచి అక్కడికి వెళ్ళాలి. ఆ పాప అంతటా పాప వెళ్ళిందంటే మనం నమ్మలేము సార్. అంటే ఒకవేళ చూసిన ఆయన తప్పుగా చెప్పాడు అనుకుంటున్నారా, లేదంటే ఏంటి? లేదు సార్, మరి అలాగ అనుకోవడానికి లేదు సార్. ఆ పించింగ్ వైర్ కి పాప తల వెంట్రుకలు కుక్క వెంట్రుకలు కనిపిస్తే అప్పుడు వీళ్ళు చూసి కొంచెం కన్ఫర్మ్ చేసుకున్నారు. అది ఒక డౌట్ ఉంది సార్. ఆ డౌట్ ని బట్టి పాప బయటికి పోయిందా, తోటలోనే ఉందా, ఎవరేమన్నా చేశారా, లేకపోతే ఎక్కడైనా తోటలోనే ఉండిపోయిందా అన్నది తెలియట్లేదు సార్. ఏం ఆలోచించుకోవడానికి ఏ దారి కనిపించలేదు సార్. అంటే మేము అనుకున్నాం అంటే డిపార్ట్మెంట్ కి ఎందుకు చెప్పలేదంటే తోటలోనే ఉంటది కదా, ఇదంతా ఏమవుతుంది, ఎక్కడో నిద్ర అయిపోయి ఉంటది గంటకి అని అనుకున్నాం సార్. అనుకుంటే అలాగా చూసి 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 ఎప్పుడైతే ఇలా జరిగిందో మొత్తం ఎదకడానికి పెట్టాం సార్. ఊళ్ళో వాళ్ళు అలా వచ్చారు కొండంట, మేము ఈ తోటలో ఎదుగుతున్నాం సార్. నెదకడంలో అలాగా మధ్యాహ్నం 5 కొలిది వాన 1 గంట 1 గంటన్నర పడ్డాయి. ఆ వర్షంలో కూడా ఎవరు మర్చిపోలేదు సార్. కొండ అంటే తోట అంటే మొత్తం ఎదిగేసారు సార్. కుక్క ఆచూకీ కూడా కనిపించలేదు, పాప ఆచూకీ కూడా కనిపించలేదు. అప్పుడు కొంచెం చీకటి పడ్డ తర్వాత డిపార్ట్మెంట్ కి చెప్తే డిపార్ట్మెంట్ వెంటనే రెస్పాన్స్ ఇచ్చి, డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినా సరే పాప ఆచూకీ చిన్నది కాబట్టి చిన్నదన్నా కనిపించలేదు సార్. పాప ఒంటి మీద అయితే పచ్చ కలర్ జుబ్బం ఉంటది, అండర్వేర్ అయితే లేదు, తీసేసింది సార్. ఇంకా తోటలోనే ఉంటుంది కదా, ఎండకే ఎందుకులే రెసెస్ వచ్చేస్తున్నాయని ఇది మీద నేను వదిలేదు, లైక్ తీసుకున్నాను సార్. మరి ఏం జరిగింది ఎవరిని అనుమానించడానికి లేదు సార్. మా ఫ్యామిలీ నుంచి అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి లేదు, మా ఫ్యామిలీ నుంచి లేదు. ఫ్యామిలీ పరంగా కానీ ఏ చిన్న గొడవలు లేవు సార్ మాకైతే. అంటే ఇప్పుడు పాప ఇలా వెళ్ళింది అంటున్నారు కదా, ఆ దారి అంటే అలాగే రోడ్డు మీదకి వెళ్ళడానికి ఏమైనా దారి అయితే ఉంది కానీ ఆ అమ్మాయి వెళ్ళడానికి అయితే ఇంపాసిబుల్ సార్. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్దాం, ఎవరైనా తీసుకెళ్ళిపోవాలా లేకపోతే ఏమన్నా జరిగిందో తెలియదు సార్. మనం ఆలోచించుకోవడానికి లేదు సార్. ఫస్ట్ అయితే ఆలోచించుకోవడానికి కారు గొడవ జరిగిన వాళ్ళు ఏమన్నా గతంలో మీ ఇంటికి రావడం అలాగైనా చేశారా? ఈ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత లేదు సార్. భయం పెట్టడం కానీ, పిల్ల కనిపించకపోవడం, బెదిరించడం కానీ లేదు సార్. ఈ అబ్బాయి ఏ టైంకి ఇంటికి రాకపోయినా నేను ఒక్కదాన్ని ఉండిందాన్ని సార్. ఎవరున్నా లేకపోయినా నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. అంత టైంలో కూడా ఎవరు నేను భయపించడం కానీ ఎవరైనా బెదిరించినట్టు కానీ లేదు సార్. ఆ రోజే మరి ఏం జరిగిందో తెలియదు సార్. ఈ 40 నిమిషాల్లో 30 నిమిషాల గ్యాప్ లోనే ఎంత జరిగిపోయింది సార్. ఎవరిని అనుమానించడానికి లేదు. అలాగే నా కారు గొడవ ఉందంటే
అనుమానించడానికి లేదు, అనుమానించకపోవడానికి లేదు సార్. మరి ఏం జరిగిందో తెలియదు సార్. కానీ ఒక్కడు సార్, మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీకే అప్పచెప్పాం సార్. మా బేబీని మాత్రం మీరే అప్పచెప్పాలి. పోలీసులు అప్పచెప్తారో, మీ న్యూస్ మీ ప్రెస్ వాళ్ళే అప్పచెప్తారో మీదే బాధ్యత సార్. మీ మీదే ధైర్యంతోనే మేము ఉన్నాం సార్. మా బిడ్డని మాత్రం మీరే అప్పచెప్పాలి సార్. మీ మీద ధైర్యంతోనే మేము ఉన్నాం సార్. ఇది చూస్తాం పరిస్థితి అయితే పాపకు సంబంధించిన తల్లిదండ్రుల వెర్షన్ అయితే ఈ విధంగా ఉంది. పాప ఆచూకీ కోసం అయితే వారైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 రోజులు దాటి 3వ రోజు కూడా గడుస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ 3వ రోజు గడుస్తున్నా సరే పాప ఆచూకీ అయితే ఎక్కడ లభ్యం కాలేదు. అలాగే ఎవరి మీద కూడా అనుమానం అయితే లేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క కేసు అంటే పాప మిస్సింగ్ సంబంధించిన కేసు అయితే ఇప్పుడు పోలీసులు అయితే సవాల్గా తీసుకుని దీనికి సంబంధించి అయితే ముమ్మరంగా అయితే గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ప్రస్తుతం కాకినాడ జిల్లా ఈ యొక్క పాప మిస్సింగ్ సంబంధించిన తాజా పరిస్థితి.